హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడీస్ గ్లీ. ఈరోజు మనం ఎంతో టేస్టీగా కొబ్బరి పాలు అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. బ్రేక్ఫాస్ట్గా అయినా డిన్నర్గా అయినా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఆలస్యం చేయకుండా ఒక బౌల్ తీసుకొని 1 గ్లాస్ బాస్మతి రైస్ వేసుకోండి. ఇక్కడ నార్మల్ రైస్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. ఈ బాస్మతి రైస్ని 1/2 అవర్ నానబెట్టుకోండి. ఓకే అండి, ఇప్పుడు కొబ్బరి పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొబ్బరిని నేను చూపించేలా సన్నంగా స్లైస్ లాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల కొబ్బరి త్వరగా బ్లెండ్ అవుతుంది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇక్కడ వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ అయిపోయాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇక్కడ నేను చూపించేలా మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తురుము నుంచి పాలును వేరు చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని దానిపై మెత్తని కాటన్ క్లాత్ వేసుకోండి. ఇప్పుడు ఈ మిక్చర్ మొత్తాన్ని వేసుకొని నేను చూపించేలా స్ట్రెయిన్ చేసుకోండి. మీరు స్ట్రైనర్లో కూడా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. స్ట్రైనర్ కంటే క్లాత్ యూజ్ చేసుకుంటే వేస్టేజ్ ఎక్కువ ఉండదు. ఇక్కడ నేను చూపించేలా ప్రెస్ చేసుకుంటూ స్ట్రెయిన్ చేసుకోండి. మీరు ఈ పాలను స్టోర్ కూడా చేసుకోవచ్చు. స్టోర్ చేసుకోవాలి అనుకుంటే 8 కంటైనర్లో నార్మల్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. నార్మల్ ఫ్రిడ్జ్లో 3 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. కంపల్సరీ మీరు 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. మీరు డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1/2 అవర్ ముందే మీరు తీసుకోండి. ఏదైనా సరే 3-4 డేస్ వరకు మాత్రమే పాలు ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు ఈ తురుములో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోండి. ఒక్కసారి మిక్సీ చేసుకోవడం వల్ల పాలు మొత్తం రావు. రెండోసారి మిక్సీ చేసుకొని పాలు మొత్తాన్ని తీసుకోవచ్చు. ఇలా 2 టైమ్స్ తీసుకుంటే చాలండి, పాలు మొత్తం వచ్చేస్తాయి. మీరు ఈ పాలను ముందు రోజే తయారు చేసి పెట్టుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీరు త్వరగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇప్పుడు మనం కొబ్బరి తురుము నుంచి పాలు సపరేట్ చేసుకున్నాం. ఓకే అండి, ఇప్పుడు ఈ కొబ్బరి పాలను పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 2 టీ స్పూన్ ఆయిల్ 1 టీ స్పూన్ గీ వేసుకోండి. రెండు లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, దగడ్ ఫుల్ వేసుకొని వీటన్నిటిని కలుపుకోండి. ఇవి కొంచెం వేగాక జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు స్లైస్లుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని, ఒక పచ్చిమిర్చిని వేసుకోండి. ఇక్కడ మీరు కారం తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఆనియన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు 1/2 కప్ క్యారెట్ వేసుకోండి. ఇక్కడ నేను క్యారెట్ చూపించేలా సన్నంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల కొబ్బరి పాలు అన్నంకి చాలా బాగుంటుంది. 1/2 కప్ గ్రీన్ పీస్ వేసుకోండి. గ్రీన్ పీస్ మీరు ఫ్రీజర్లో స్టోర్ చేసి ఉంటే 1/2 అవర్ ముందే తీసుకొని పక్కన పెట్టుకోండి. వీటన్నిటిని బాగా కలిపి 2 మినిట్స్ సిమ్లో ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత మనం 1/2 అవర్ నానబెట్టుకున్న రైస్ని వేసుకోండి. వీటన్నిటిని బాగా కలిపి 2 మినిట్స్ సిమ్లో ఉడికించుకోండి. టూ మినిట్స్ తర్వాత 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ కొబ్బరి పాలు వేసుకొని బాగా కలుపుకోండి. మీరు కుక్కర్లో కాకుండా హండీలో చేయాలి అనుకుంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్కి కొంచెం తక్కువగా కొబ్బరి పాలు వేసుకోండి. ఇప్పుడు మీరు బాగా కలుపుకొని సాల్ట్ వేసుకోండి. మీరు ఇక్కడ సాల్ట్ చూసుకొని వేసుకోండి. చివరిగా కొంచెం కొత్తిమీర పుదీనా చల్లుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి.
కుక్కర్ ప్రెజర్ అంతా పోయాక తెరిచి చూస్తే చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో. మీరు నేను చెప్పే విధంగా ఇలానే ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది, చాలా బాగా వస్తుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. చాలా చాలా బాగుంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే బాయ్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.